ఇది కానీ హడావిడి చేసుకోవడం తర్వాత మనం చెప్పింది ఇది సక్సెస్ అయిన తర్వాత కూడా మనం ఆ పాత పెట్టి డ్రామాలు ఆడటం మనకి చేత కాదు. మన ఒక నిరంతర ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు వృద్ధులకి సంబంధించి కామన్ కిచెన్లు అవసరం అవుతాయి ప్రతి అపార్ట్మెంట్లో భవిష్యత్తులో అని చెప్పి ఇప్పటికే కొన్ని అపార్ట్మెంట్లు బిగిన్ చేసింది కామన్ కిచెన్. నేను ఇది 10 ఏళ్ల క్రితం మనం అప్పుడు హైదరాబాద్లో వీడియోలు చేస్తున్న టైంలో చెప్పాను, భవిష్యత్తులో మనకి కామన్ కిచెన్లు అవసరం, ప్రతి అపార్ట్మెంట్ కొత్త కట్టే వాళ్ళు ఆ పని చేయంటారు నాయన. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళలో చూస్తే ప్రతి పల్లె ప్రాంతంలో ఉన్న అబౌవ్ 18 years వాళ్ళందరూ హైదరాబాద్, చదువుల కోసం అయితే పట్టణాలకి, ఉద్యోగాల కోసం అయితే మహానగరాలకి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇట్లాగే వెళ్ళిపోతారు, లేదా ఇతర దేశాలకైనా వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవరు ఉంటారు? మొదట్లో మధ్య వయస్కులు, నా వయసు కొన్నేళ్ళు పోతే వృద్ధతరం, అంతే కదా. ఇది గత 15 ఏళ్ళ నుండి జరుగుతుంది కదా. ఇది మొదట్లో పల్లె ప్రాంతాలు, ఇప్పుడు పట్టణాలకు కూడా అదే అయింది. పట్టణంలో బీటెక్ చదివిన పిల్లలందరూ ఏడికి పోతున్నారు? మహానగరాలకే పోతున్నారు. ఇక్కడ ఖాళీ. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు? ఇక్కడ ఒక కన్ఫ్యూజన్. అంటే ఇప్పుడు ఉన్నవారి వరకే లెక్కల్లోకి వస్తాయి. అదే కుటుంబంలో పిల్లలు అక్కడికి హైదరాబాద్ వెళ్ళిపోయారు, వాళ్ళని అప్పుడు ఎక్కడ కౌంట్ చేస్తారు? అక్కడ అదే ఇప్పుడు అది తేల్చాలి. వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు ఎంతమంది అనేది చెప్పాలా, ఇంట్లో ఇప్పుడు ఉంటున్న వాళ్ళు ఎంతమంది అనేది చెప్పాలి. అది అదే అదే ఇప్పుడు ఉన్నోళ్ళు అయితే కనుక ఇద్దరే అవుతారు. అవును, అదే అక్కడ ఉన్నోళ్ళు కూడా లెక్కేస్తే లెక్క. అయితే వాళ్ళది ఇప్పుడు వీళ్ళ పిల్లలు అక్కడికి వెళ్ళిపోయారు, కొడుకు కోళ్ళు వీళ్ళంతా, కొడుకు కోళ్ళు లేకపోతే కూతురు అల్లుడు వీళ్ళందరూ.